కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి వివరాలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మేజర్ గ్రామ పంచాయతీ నుండి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ గా ప్రకటించడంతో కుప్పం మున్సిపాలిటీకి జరగబోవు మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైకాపా మరియు తెదేపా పార్టీలు గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం చెందటంతో తెదేపా క్యాడర్ నిరుత్సాహంగా ఉండటంతో క్యాడర్కు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అందించడానికి కొత్త మున్సిపల్ను ఎలాగైనా చేజెక్కించుకోవాలని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కుప్పం వస్తున్నట్లు సమాచారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎఫ్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ మరియు కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు గోపీనాథ్, ప్రేమ్ కుమార్, తెదేపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్, తిరుపతి గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్ రవి తదితర నాయకులు పాల్గొన్నారు. బెంగళూరులో 9 గంటలకు దిగిన తర్వాత 12 గంటలకు ఆర్ఎంపీఎస్ తీసుకొచ్చి మధ్యాహ్నం 1 గంటకు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్లో రేపు జరిగే బహిరంగ సభలో పాల్గొని బహిరంగ సభ తర్వాత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి గారు ఎంపీ క్లాస్ కొడతాం. కాబోయే ముఖ్యమంత్రి గ్యారంటీ అయినప్పుడు వచ్చిన డెఫినెట్గా ముఖ్యమంత్రి ఆయన కుప్పం టౌన్లో కొన్ని ఇళ్లకు వెళ్తారు కాబట్టి 2-3 హౌసెస్ చూసుకున్న తర్వాత రాజీవ్ కాలనీకి, అదేవిధంగా బట్టిపల్లికి వెళ్తారు రోడ్ షో. బట్టిపల్లి నుంచి రాజీవ్ కాలనీకి చూసుకుని కుప్పం పార్టీ ఆఫీస్కి వస్తారు. పార్టీ ఆఫీస్లో ముఖ్యులతో మాట్లాడుతున్న తర్వాత కేసీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి స్టేట్ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ముఖ్యులతో సమావేశాలు ఉన్నాయి, అవి చూసుకుని నైట్ ఆర్డర్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీపురం గుడిలో పూజ చేసి 8 పూజ చేసుకొని 9 గంటలకు ఎన్నికల సంఘారావాన్ని పూజిస్తారు. లక్ష్మీపురంలో పూజించి లక్ష్మీపురం నుంచి సామగుంటపల్లి, శ్రీగలపల్లి నుంచి వైగానిపల్లి నుంచి కట్టుమానిపల్లి క్రాస్ నుంచి కమతమూరు మీదుగా కుప్పం టౌన్లోకి వచ్చి కుప్పం టౌన్ నుంచి కమ్మిగానిపల్లి కొట్టాల నుంచి అంబిగానిపల్లి నుంచి ఆర్ఎస్పేట మళ్ళీ ఆ తర్వాత నేరుగా కుప్పం కొత్తపేటలో ఎంటర్ అవుతారు. కుప్పం కొత్తపేటలో ఉన్న 3 వార్డుల రోడ్ షో చేసిన తర్వాత అక్కడి నుంచి చీలేపల్లి మీదుగా పరమసముద్రం వెళ్ళి పరమసముద్రం నుంచి రెసిడెన్స్ స్కూల్ ముందరికి వెళ్ళి రెసిడెన్స్ స్కూల్ మీదుగా కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర లెఫ్ట్కి తీసుకొని మోడల్ కాలనీలో ఎంటర్ అయ్యి మోడల్ కాలనీలో గలవాయిపల్లి మోడల్ కాలనీ తీసుకొని ఆ తర్వాత శ్రీలంక కాలనీ చూసి ఆ తర్వాత గలవాయిపల్లి మంగంపూడి మీటింగ్ పెట్టుకొని అక్కడి నుంచి అర్బన్ కాలనీ వెళ్ళి అర్బన్ కాలనీ మన రివర్స్లో వచ్చి అండర్ బ్రిడ్జ్లో ఎంటర్ అయ్యి అక్కడి నుంచి పార్క్ ముందర రోడ్లో వస్తూ టీటీడీ కళ్యాణం తీసుకున్నాక అదేవిధంగా రోడ్డు నుంచి ఆ వార్డు 18 వార్డులకు సంబంధించిన వార్డు 22 వార్డుకు అక్కడ యాక్సిస్ బ్యాంక్ క్రాస్లో మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత డిసిసిబి బ్యాంక్ క్రాస్లో మీటింగ్ పెట్టి హెచ్పీ రోడ్డు మీదుగా పాతపేటలో కూడా మీటింగ్ కావాలనుకున్నారు కాబట్టి పాతపేటలో చూసుకునేసి ఈ అన్ని వార్డులలో ఆయన రోడ్ షో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సమావేశంలో మీరందరూ కూడా పత్రికా విలేకరులతో పాల్గొని చిన్న పొరపాటు ఏమైనా జరిగితే కూడా క్షమించి మీరు దయచేసి మాకు కోఆపరేట్ చేస్తుంటే మనస్ఫూర్తిగా పొందుతున్నాం. 2వ రోజు రాత్రి టైం బట్టి నైట్ వర్క్ చేయడమా లేదా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు కూడా పరిచయం చేశారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులందరికీ పేరుపై నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి కుప్పం నియోజకవర్గం ఎప్పుడు చూసినా ఆయన పర్యటనకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా ఆత్మీయంగా వీరందరితో కలిసి ఉండే పరిస్థితుల్లో ఇటీవల కాలంలో కొంచెం రావడానికి ఆలస్యమైంది. అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చి అప్పుడు అన్నీ కూడా కోవిడ్ నిబంధనలు ఇవన్నీ ఉండే దాని గురించి కానీ తదుపరి ఇక్కడ వర్షాలు ఎక్కువైనప్పుడు ప్రోగ్రాం కూడా ఒక అర్ధ రోజు ముందు మనం క్యాన్సిల్ చేసుకున్నాం. తదుపరి
జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం సెంట్రల్ కార్యాలయం మీద దాడి చేయడం, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ హింసాత్మక సంఘటనలు రావడం మూలాన ఆయన ఈ విషయాలన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని ఢిల్లీ పర్యటన కూడా వేయడం ప్రోగ్రాం కూడా మళ్ళీ వాయిదా పడింది. రేపటి రోజు 2 రోజుల పర్యటన గారు కుప్పం వస్తున్నారు. ఆయన మామూలుగా శాసనసభ్యునిగా ప్రతి ఒక్క గ్రామం కానీ ప్రతి ఒక్క వ్యక్తిని కలవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి కోసమని వచ్చేటువంటి పర్యటన. అదే సమయంలో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటున్నారు, కానీ ఇంతవరకు ఖరారు కాలేదు. ఎన్నికల సమయం అనేది ఇప్పటి నుంచే చెప్తానే ఉన్నారు, ఇంతవరకు అది కానీ రాలేదు. కాబట్టి దానికి సంబంధం లేకుండా మామూలు పర్యటనగా వస్తున్నారు. కాబట్టి వారికి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వాగతం పలకడానికి కావాలని చెప్పి, మనతో మాట్లాడేదని కావాలని చెప్పి కోరుతూ, కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధికి ఒక చిరునామాగా, ఏదైనా ఒక వెనుకబడినటువంటి ప్రాంతం ఒక సమగ్ర అభివృద్ధి, ఒక శాశ్వతమైనటువంటి అభివృద్ధి, ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక మారుమూల ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమం గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనేక ప్రాజెక్టులు వచ్చినా మనకు అన్నీ తెలిసిన విషయాలే. అవన్నీ కూడా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. అర్థాంతరంగా అవన్నీ కూడా ఆగిపోయినాయి. చాలా బాధాకరం. ముఖ్యంగా హంద్రీనీవా కాలువ అనేది 85% పూర్తి చేసి కొద్దిగా వర్కులు పెండింగ్ ఆగిపోయింది. అదేవిధంగా ఇక్కడ జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆగిపోయింది. కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ, పాలా నది ఈరోజు బ్రహ్మాండంగా మొత్తం విలువైనటువంటి జలాలు ఈ దుర్భిక్ష పీడిత ప్రాంతంలో రైతులకు ఎంతో ఉపయోగపడేది, త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేటువంటి నీరు వృధాగా ఈరోజు అరవై సముద్రంలో కలిసిపోతున్నాయి. అవన్నీ నిలుపుదల చేసి ఇక్కడ ప్రజానికి అందించే కార్యక్రమం 180 కోట్లతో మన ప్రాజెక్టు పూర్తి చేసి జీవో ఇచ్చినప్పుడు కూడా అది అమలు కాలేదు. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఇవన్నీ కూడా పరిస్థితులు చూడాలని చెప్పి ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. కాబట్టి వారి ప్రోగ్రాం గురించి మనోహర్ గారు మీకంతా కూడా ఈ ప్రోగ్రాం గురించి వివరాలు తెలియజేస్తారు. గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారు కూడా జనరల్గా పార్టీ విషయాల గురించి ఏదైనా ఉంటే వారు కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నాకు నమస్కారం. గారు కుప్పం పర్యటన విషయం తెలియజేశారు. చాలా సంతోషం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు 2 రోజులు కుప్పం పర్యటనకు వస్తున్నారు. 2 రోజుల పర్యటన కూడా జయప్రదం చేయాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాం. దాంతోపాటు నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యులు రాజంపేట కుప్పంకు రావడం, కుప్పంలో మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పూర్తి చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. దయచేసి గౌరవ పార్లమెంట్ సభ్యులకు నేను సవినీయంగా తెలియజేసుకోవడము, ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ అనేది 2015లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు తప్ప ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం మంజూరు చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే కొంతమంది రైతుల పరంగా కోర్టుకెళ్ళి కోర్టు నుండి స్టే తెచ్చినందువల్ల ఆ యొక్క కార్యక్రమం ప్రారంభించడానికి కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పటికీ కూడాను 89% నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయించాడు. కేవలం 11% మాత్రమే కావాల్సిన పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరంగా మేము ఎన్నోసార్లు పాదయాత్ర చేస్తామని, ఎన్నోసార్లు మేము కార్యక్రమాలు చేయాలంటే మీరే అడ్డుపడ్డారు, ప్రభుత్వమే అడ్డుపడింది. గౌరవ మంత్రివర్యులు మీ ఫాదర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము హంద్రీనీవా కాలువ పూర్తి చేస్తాము, డేట్ ఇస్తామని. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారు, ఈ నియోజకవర్గంలోని పెద్దలందరూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ 11% వాళ్ళు పూర్తి చేయలేదు. వాంటల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు సార్ ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి మంచి పద్ధతి కాదు. ఆన్ గోయింగ్ స్కీమ్ అనేది జరుగుతూ ఉండే పని అనేది ఎప్పుడు కానీ ఆ గవర్నమెంట్ ఒకవేళ డిఫీట్ అయితే కొత్త గవర్నమెంట్ దాన్ని పూర్తి చేయాలి తప్ప దాన్ని పూర్తి చేయకుండా మీరు నిలబెట్టి దానికి స్వతహా మాట్లాడడం కరెక్ట్ కాదు. హంద్రీనీవా కాలువని పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కుప్పంలో ఉండేటువంటి పెండింగ్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ కార్యక్రమాలు ఇప్పుడే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు చెప్పారు. సుమారు 100 కోట్లతో ఈ యొక్క పాలనలో ఉండేటువంటి అన్ని చెక్ డ్యాముల్ని 26 చెక్ డ్యామ్స్ కూడా
ఇంకా ఎత్తు పెంచి ఇంకా ఎక్కువ స్టోరేజ్ అయ్యే విధంగా నీరు నిలబెట్టడానికి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మంజూరు చేసినటువంటి జీవో కాపీ మన దగ్గర ఉంది. దయచేసి చూడండి జీవో. ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేయమంటున్నామంటే ఇప్పుడు కేవలం 26 చెక్ డ్యాముల్లో చేరి ఒక 2 TMC మాత్రమే నీరు నిల్వ అవుతుంది. ఆ 2 TMC కాకుండా అటుగానే ఇంకొంచెం ఎత్తు చేస్తే 4 TMC పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆ 4 రూపాయలు మంజూరు చేసినటువంటి ఆ యొక్క చెక్ డ్యామ్స్ కి రిపేర్స్ కానీ దానిపైన ఇంకా ఎత్తు పెంచే కార్యక్రమాలు కూడా పూర్తి చేయమని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా చాలా రోడ్లు ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు రోడ్స్ పైన ₹1 కూడా ఖర్చు పెట్టడం లేదు. R&D రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి వాటికి డబ్బులు మంజూరు చేసి ఆ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేయమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి పెండింగ్ పనులు అనేది ఒక గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు టేకప్ చేయాలి తప్ప ఆ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు అని చెప్పి మా పైన నమ్మవేసే విధంగా మళ్ళా ఆ గవర్నమెంట్ ఎవరైతే చేసుకునే ఉద్దేశం మీకుంటే చెప్పేయాలన్నమాట. ఏమని మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించము, ఆ 11% మేము చేయము, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా చూసుకొని చెప్పేస్తే మేము దానిపైన మేము సైలెంట్ గా ఉండదు తప్ప ఆ విధంగా కాకుండా ఆయన ఎందుకు పూర్తి చేయలేదని సొట్ట పెడుతూ మా పైన మాట్లాడటం మాత్రం మంచి పద్ధతి కాదు. దయచేసి ఆన్గోయింగ్ స్థితిని పూర్తి చేయమని గౌరవ పార్లమెంట్ సభ్యులకి నేను సవినయంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన కూడాను వెస్టర్న్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు. అటు పమ్మలపల్లి కానీ, అటు పుంగనూరు కానీ, అటు పీలేరు కానీ, అటు అదేవిధంగా మదనపల్లి కానీ, వీటికన్నిటికీ కూడా ఆయన ప్రాతినిధ్యం కల్పిస్తాడు. కాబట్టి దాన్ని పూర్తి చేస్తే ఆ నీళ్లు కుప్పంకి రావడమే కాకుండా ఆ 4 నియోజకవర్గాల ప్రజలకందరికీ కూడా మంచిగా పరిస్థితుంది అనేటువంటి విషయాన్ని సవినయంగా చేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకతని ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు 2.5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, మీరు ముందుకెళ్ళండి అంతే తప్ప వేరే విధంగా మా పైన వంకలు పెడుతూ మాట్లాడే పరిస్థితి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముద్దరపల్లి 104 సర్వే నంబర్లో 81 ముద్దరపల్లిలో 252 ఎకరాల రైతు అడవి పరపోకలో ఉంటాయి. ఈ అడవి పరపోకలో గత 3-4 మాసాలుగా బ్రహ్మాండంగా దాని ఇష్టానుసారం వితౌట్ లీజర్స్ మీరు ఇష్టానుసారం కొట్టుకునే అనుమతి ఇచ్చారు. అది వైఎస్ అండ్ జియాలజీ మినిస్టర్ గారు ఇచ్చారా, లేదో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇచ్చారా, లేదు ఇంకెవరైనా ఇచ్చారా మాకు తెలవదు. ఇప్పుడు మేము అన్న 4-5 మేము స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా విజిలెన్స్ వాళ్ళు రావడము, వైఎస్ అండ్ జియాలజీ వాళ్ళు రావడము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, దానిపైన వస్తువులుగానే వెహికల్స్ అంతా తీసుకెళ్లిపోయి ఎక్కడ లీజ్ ఏరియా ఉంటుందో ఆ లీజ్ ఏరియాలో వెహికల్స్ పెట్టుకున్నారు. ఏదో నామకే వస్తారు 3 వెహికల్స్ మాత్రము అక్కడ మన సీట్ చేయడం ఆర్గనైజ్ చేసి అక్కడ మార్క్ వేసి వెళ్ళారు. మార్క్ వేసి వెళ్తే ఇప్పుడే నాకు కోనేరు కుప్పం నుంచి మా పార్టీ కార్యకర్త ఫోన్ చేశారు. కోనేరు కుప్పంలో మన ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే విజిలెన్స్ వాళ్ళు ఈరోజు మళ్ళా వెళ్ళి ఆ బ్లాక్లంతా లోడ్ చేస్తున్నారంట, మళ్ళా అక్కడ పనిచేస్తున్నారంట. అంటే మీ ఉద్దేశం ఏమి? మేము స్టేట్మెంట్ ఇస్తే పత్రికా విలేకరు పేపర్లో రాస్తే మాత్రం ఆ మరుస రోజు విజిలెన్స్ వాళ్ళు వస్తారు, ఆ మరుస రోజు వైఎస్ అండ్ జియాలజీ వాళ్ళు వస్తారు, ఆ మరుస రోజు ఫారెస్ట్ వాళ్ళు వస్తారు. వెళ్ళిపోతే 2 రోజులు అయిపోతే మళ్ళా మామూలు కార్యక్రమంగా చేస్తున్నారు. దీనిపై మేము గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా పోతున్నాం. ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ అనేది ఇది ప్రజలకు సంబంధించినటువంటి సంపద. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి గ్రానైట్ ఏదైనా కొట్టుకోవాలంటే అనుమతి లేకుండా కొట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి దీనిపై మేము గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఆశ్రయిస్తాం. మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందంతా ఇన్ఫర్మేషన్ అడిగినాం. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ద్వారా మేమందరూ కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇక్కడి నుంచి మేము పంపడం చేసి ఆ యొక్క అడవిని 252 ఎకరాల అడవిని కాపాడమని చెప్పి కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము కోరడమే కాకుండా అక్రమ మైనింగ్ అనేది దయచేసి జరగకూడదని చెప్పి ఈ శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, మైన్స్ మాఫియా కానీ దయచేసి నియోజకవర్గంలో జరగకూడదని చెప్పి దానిపైన మీరు ఎవరైనా విధంగా చేసేకపోతే అది తప్పు అని చెప్పి దీన్ని తీవ్రమైన విషయంగా కూడా చెప్తూ రేపు సార్వజనికులు కూడా సార్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తూ సార్ పర్యటన 2 రోజులు కూడా బ్రహ్మాండంగా నమ్ముతున్న విషయంగా జరిపే విధంగా అందరూ సహకరించాలని కుప్పం నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.